కార్తీక మాసంలోని ఉత్పన్న ఏకాదశి. దీని ప్రత్యేకత ఏంటి? పూజా విధానం ఏంటి? శ్రీహరిని ఈరోజు ఎలా పూజించాలి? తులసికి గల ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు తెలుసుకుందాం. ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే కార్తీక మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిని ఉత్పన్న ఏకాదశి అంటాం. అయితే ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాదు ఈరోజు ఏకాదశి తిథి ఉద్భవించిందని విశ్వాసం. ఇక ఈరోజు శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఉత్పన్న ఏకాదశి ఈ ఏడాది 26వ తేదీన వచ్చింది. ఇక ఈ రోజున ఉపవాసాలు దాన ధర్మాలు చేయడం వలన విష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో డబ్బుకి కొరత ఉండదనేది నమ్మకం. అయితే ఉత్పన్న ఏకాదశి పూజ విధి ఏంటి, ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం. ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పాటించేవారు ఆ రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించి ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తానని దేవుడి ముందు ప్రతిజ్ఞ చేయండి. తర్వాత దేవుడి గది శుభ్రపరిచి ఒక పీటపై ఒక వస్త్రాన్ని ఉంచి దానిపైన విష్ణుమూర్తి యొక్క విగ్రహం లేకపోతే ఫోటోని పెట్టండి. ఆ తర్వాత మహావిష్ణు మూర్తిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించండి అందంగా. అనంతరం స్వామివారికి పండ్లు పూలు నైవేద్యం అక్షింతలు తులసి దళాలు ధూపం దీపం చందనం వంటివి సమర్పించి ఇక స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి మరియు పంచదారతో చేసిన పంచామృతాన్ని సమర్పించండి. అయితే స్వామివారికి తులసి దళాలంటే చాలా ప్రీతికరం కాబట్టి పంచామృతాలలో కొంచెం తులసి దళాలని కలపండి. తర్వాత శీఘ్ర ఏకాదశి కథను వినండి. పూజ చివరన దేవునికి హారతి ఇచ్చి నైవేద్యాలు సమర్పించండి. తర్వాత ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి. పూజ చేసేటప్పుడు విష్ణువు మూల మంత్రాన్ని జపించండి. ఓం నమో నారాయణాయ భగవతే వాసుదేవాయ మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ విష్ణు గాయత్రి మంత్రం. ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ విష్ణు మంత్రం. మంగళం విష్ణు మంగళం గురుద్వార్ మంగళం పుండరీకాక్ష మంగళై తనో హరి. అయితే ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభించడం కోసం ఈ రోజున ఈ మూల మంత్రాలు చదువుతూ పూజ చేయడం వల్ల తెలుసో తెలియకో జీవితంలో చేసిన పాపాలని నశించడంతో పాటు మోక్షం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు దానాలు ధర్మాలు చాలా పవిత్రమైనవి. అంతేకాదు ఈ రోజున చేసే పూజలు చాలా ఫలితాలు ఇస్తాయని నమ్మకం.